అల్పపీడన ప్రభావంతో చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, సత్యవేడు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి పడుతున్న వర్షం వల్ల జనజీవనానికి అంతరాయం ఏర్పడుతోంది. తిరుపతిలో వ్యాపారులు, యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని గోవిందరాజస్వామి సత్రాలు, తిలక్ రోడ్, లక్ష్మీపురం సర్కిల్, వెస్ట్ చర్చ్ అండర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 61 మండలాల్లో వర్షపాతం నమోదైంది. వరదాయపాలెంలో అత్యధికంగా 10.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా సత్యవేడు 10.3, బిఎన్ కండ్రిగ 9.8, పిచ్చాటూరులో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుమలలో భారీ వర్షం కురిసింది. వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోతగా వాన పడింది. 12 గంటల తర్వాత నుంచి చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షానికి శ్రీవారి ఆలయంతో సహా పరిసర ప్రాంతాలు, రహదారులన్నీ జలమయమయ్యాయి. ఆలయంలోకి నీరు చేరడంతో మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడారు. రంగనాయకుల మంటపంలో వర్షపు నీరు చేరడంతో కొంత సమయం స్వామివారి దర్శనానికి భక్తులకు అంతరాయం ఏర్పడింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం నుంచి వర్షంలో తడుస్తూనే గదులకు చేరుకుంటున్నారు. తీవ్ర వాయుగుండ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై 9పై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆత్మకూరు పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన వీధుల్లో మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేట, సంగం, మర్రిపాడు, అనంతసాగరం మండలంలో సైతం వర్షం ప్రభావం అధికంగా ఉంది. చాలా గ్రామాల్లో తెల్లవారుజాము నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గత 24 గంటలుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చెన్నై సరిహద్దు ప్రాంతమైన తడలో 144.6 మిల్లీమీటర్లు, సూళ్లూరుపేటలో 140.2 మిల్లీమీటర్లు, వాకాడు 123.4 మిల్లీమీటర్లు, నాయుడుపేట 58.6, కోట 107 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిట్టమూరులో 52.2, ముత్తుకూరు 97.2, ఏఎస్పేట 89.4, కొడవలూరు 51.2, నెల్లూరు 39.8, ఆత్మకూరు 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో మినహా 43 మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులోనూ భారీ వర్షం కురిసింది. పట్టణంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. కాలనీలు చిన్నపాటి వాగులను తలపించాయి. నీటి ప్రవాహానికి కొన్ని చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, వేటపాలెం, చినగంజాం, పెదగంజాం, కొత్తపట్నం, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు మండలాల పరిధిలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి కొమరోలు, పొదిలి మండలాల్లో వర్షం పడింది. కొమరోలు మండలం అల్లినగర్లో వర్షంతో పాటు వీచిన భారీ ఈదురుగాలుల ప్రభావంతో పూరిళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, చెట్లు నేలకూలాయి. చీరాలలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తోంది. పడుతుందని అర్థం అవుతుంది. ఆ నీళ్ళ మీద డ్రాపులు పడుతుంటాయి, ఎగిరి పడుతుంటాయి వాటర్.